నమస్కారం. రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో రేషన్ బియ్యం పట్టివేత, ఆటో సీజ్ చేసిన సివిల్ సప్లైస్ అధికారులు. మద్యం సేవించడం వలన మానసిక సమస్యలు పెరుగుతాయి, డాక్టర్ సుస్మిత వెల్లడి. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కాగితాలకే పరిమితమా? పట్టణంలో ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే. 43 లక్షలతో నకరికల్లలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం శంకుస్థాపన చేసిన జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు. గుండ్లపల్లిలో ఆడపిల్ల పెళ్లికి గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత. నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఈరోజు ఏరియా హాస్పిటల్ని ఉదయాన్నే సందర్శించడం జరిగింది. ఎయిర్ కండిషన్స్ పెట్టిన తర్వాత ప్రతి వార్డు వెళ్లి గర్భిణీ స్త్రీలు మరియు పిల్లల ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఉక్కపోత లేకుండా గర్భిణీ స్త్రీలు, పిల్లలు ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా ఉన్నామని గర్భిణీ స్త్రీలు తెలియజేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇలా ఏసీలు ఉంటాయని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉందని గర్భిణీ స్త్రీలతో పాటు వచ్చినటువంటి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తపరిచారు. నర్సరావుపేట జిల్లా హాస్పిటల్కి మరి సడన్ విజిట్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ నైట్ డ్యూటీలో కూడా అవైలబిలిటీ ఉన్నారు. మరి వాటర్ సప్లై కానీ శానిటరీ అంతా కూడా చాలా చక్కగా ఉంది. వాష్రూమ్స్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు. కరెంట్ సప్లై కూడా బాగానే ఉంది. జనరేటర్లో డీజిల్ అన్నీ కూడా చక్కగా సప్లై చేస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా కూడా చాలా చక్కగా ఉందని పేషెంట్ కూడా చెప్తా ఉన్నారు. అంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాష్రూమ్స్ బాగాలేదు, వాటర్ సప్లై లేదని. నేను విజయవాడ చూడటం జరిగింది. ఇంతకుముందు కూడా చూశాను. అన్ని విధాలా మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. వాటర్ సప్లై బాగుంది. ఆర్ఓ ప్లాంట్ కూడా పెద్దది ఒకటి ఏర్పాటు చేశాము. దాదాపు 1 lakh లీటర్స్ అనమాట. కూల్ వాటర్ వస్తాయి. అన్నిటి కూడా పేషెంట్కి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సదుపాయాలు ఉన్నాయి. అదేవిధంగా మరి వెటర్నరీ చైల్డ్ హెల్త్ కేర్లో ఎండాకాలం ఇబ్బంది లేకుండా మన పార్టీ తరఫున 13 ఏసీలు కూడా డొనేట్ చేయడం జరిగింది. ఏసీలు కూడా బిగించడం జరిగింది. అన్ని విధాల కూలింగ్ వాతావరణం ఉందన్నమాట. అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని చెప్పి నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరిస్తున్నాను. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో హాస్పిటల్ కొత్తగా కట్టిన హాస్పిటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది. హాస్పిటల్లో అన్ని విధాలుగా సౌకర్యాలు, ప్రతి విషయంలో డాక్టర్స్ ఓపీ కాన్ నుండి ప్రతి సిచ్యువేషన్ అంటే స్టెప్ బై స్టెప్ వెళ్తుంటే రక్త పరీక్షలని, హెచ్ఐవి టెస్టులని అన్ని విధాలుగా బాగా జరుగుతున్నాయి. డాక్టర్స్ ప్రతి టైం అందుబాటులో ఉండి నైట్ 10:30 అయినా 12 అయినా అందుబాటులో ఉంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం భోజనం పథకం చాలా బాగా నచ్చింది. ఓన్లీ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి భోజనం పెట్టడం వల్ల వాళ్ళకి మనీ సేవ్ అవుతుంది. ఇంత దూరం లాంగ్గా వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా భోజన సదుపాయాలు బాగున్నాయి. ప్రస్తుతానికి అంతా ఫెసిలిటీస్ బాగున్నాయి. బ్లడ్ టెస్ట్లు అయినా కానీ అన్నీ ఎప్పటికప్పుడు ఎమ్మటే ఇస్తున్నారు. అవి టైం పెట్టకుండా 3ంటికి రండి, రేపు రండి, ఎల్లుండి రండి అని తిప్పకుండా ఎమ్మటే చేస్తున్నారు. ఇక్కడ సమస్యతో వచ్చిన వాళ్ళందరికీ పరిష్కారం దొరుకుతుంది. ఈ విధంగా మొత్తానికి సహాయం చేసిన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు అండి. పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ సుస్మిత మాట్లాడుతూ మద్యం సేవించటం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. అధికంగా మద్యం సేవించే వారిలో ఆందోళన, నిరాశ, కోపం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయన్నారు. మద్యం అలవాటు కారణంగా కుటుంబ సంబంధాలు దెబ్బతింటంతో పాటు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. యువత మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, మానసిక సమస్యలు ఎదురైనప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలని డాక్టర్ సుస్మిత సూచించారు. కుటుంబ సభ్యులు కూడా వ్యసన బాధితులకు అండగా నిలిచి అవసరమైన కౌన్సిలింగ్ అందేలా చూడాలని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సుష్మిత నైటింగేల్. నేను ఏరియా హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేస్తున్నాను, సైకియాట్రీ డిపార్ట్మెంట్లో. ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి మనం ఏం చెప్పాలనుకుంటున్నామంటే ఆల్కహాల్ వల్ల మన శరీరంలో ఎలాంటి ప్రభావాలు జరుగుతాయని. ఇప్పుడు చాలామంది ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడు డ్యామేజ్ జరగడము, గుండె పోట్లు సమస్య రావడము, జీర్ణశక్తిలో లోపాలు రావడం, నాడీ శక్తిలో లోపాలు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. మెదడుకు వచ్చేసరికి ఆలోచన శక్తి తగ్గిపోవడం, ఆలోచన విధానం మారిపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, నిర్ణయం తీసుకునే
ఆలోచనలో కూడా కొంచెం తడబాటు జరగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దీంతోపాటు ఈ స్ట్రోక్ లక్షణాలు రావడం, అంటే రక్తం గడ్డ కట్టడం ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. గుండె దగ్గరికి వచ్చేసరికి రక్తపోటు ప్రసవనం ఎక్కువ అవ్వడం, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, ఎరిథిమియాస్ అంటాము, గుండె స్పందనలో మార్పులు రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. కొంతమందికి గుండెపోట్లు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు జీర్ణశక్తి, గ్యాస్ట్రైటిస్ రావడము, అల్సర్స్ ఫామ్ అవ్వడం, ప్యాంక్రియాటైటిస్ రావడం, లోపల ఉన్న కాలేయంలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి. కాలేయంలో వచ్చేసరికి ఫ్యాటీ లివర్ రావడం, హెపటైటిస్ రావడం, సిరోసిస్ అనే డిసీజ్ రావడం, దానివల్ల కామెర్ల లక్షణాలు రావడం, లాస్ట్ స్టేజ్లో వచ్చేసరికి లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొంచెం స్లోగా వర్క్ అవ్వడం, డ్యామేజ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు మందు తాగడం వల్ల రీప్రొడక్టివ్ హెల్త్ అనేది కూడా డ్యామేజ్ అవుతుంది. ముఖ్యంగా మగవాళ్ళు వచ్చేసరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీ ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాంతోపాటు హైపోసెక్షువల్ డిజైర్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువ కోరికలు ఏం కలగకపోవడము, ఒకవేళ వచ్చినా కానీ సరిగ్గా పని చేయలేకపోవడం ఇలా జరుగుతుంటాయి. ఆడవాళ్ళకు కూడా ఇట్లానే ఉంటుంది. ఇంకా ఆడవాళ్ళు గర్భిణీగా ఉన్నప్పుడు, దాల్చినప్పుడు ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ ఎఫెక్ట్ బేబీ మీద కూడా పడే అవకాశాలు ఉంటాయి. బేబీ గ్రోత్ అనేది ఉండదు, బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది కూడా ఉండదు. దీంతోపాటు నాడీ శక్తి, అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిస్ఫంక్షన్ కూడా జరుగుతుంది. చేతులు కాళ్ళు మొద్దుబారిపోతూ ఉండడం, తిమ్మిర్లు రావడం ఇలా అవుతూ ఉంటాయి. దీంతోపాటు కండరాలు ఎక్కువ బిగేసుకున్నట్టు ఉండటం ఇలా జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఈ ఎండాకాలంలో తీసుకోవడం వల్ల దీనివల్ల ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డీహైడ్రేషన్ రావడం, దానివల్ల హీట్ స్ట్రోక్ రావడం, సన్ స్ట్రోక్ రావడం, ఇంకా గుండెపోట్లు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అంటే కొద్ది క్షణాల పాటు ఆనందంగా కలిగినా కానీ నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి. నరసరావుపేట పురపాలక సంఘం 2026-2027 ఆర్థిక సంవత్సరమునకు చెల్లించాల్సిన ఆస్తి పన్నుపై వడ్డీ లేకుండా చెల్లించటానికి ఈ నెలాఖరు అనగా 30/6/2026 వరకు మాత్రమే గడువు ఉన్నందున పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పురపాలక సంఘమునకు చెల్లించాల్సిన ఆస్తి పన్ను మరియు ఖాళీ స్థలం పన్నులను 30/6/2026లోగా వడ్డీ లేకుండా చెల్లించవలసినదిగా తెలియపరచడమైంది. అట్లు చెల్లించిన వారు జూలై 1 నుంచి పన్ను బకాయిలపై 100 రూపాయలపై 2 రూపాయల వంతున 2% వడ్డీతో కలిపి చెల్లించవలసి ఉంటుందన్నున్న ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి ఛార్జీలను 30/6/2026లోగా మొదటి అర్ధ సంవత్సరానికి వడ్డీ లేకుండా చెల్లించి పురపాలక సంఘ అభివృద్ధికి సహకరించవలసిందిగా ఒక ప్రకటనలో తెలిపారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని రియల్ ఎస్టేట్ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టుని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా హైదరాబాద్ లోని పోలీసులు అరెస్ట్ చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. స్వయం కృషితో ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బ్రహ్మనాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని పల్నాడు ప్రాంతంలో స్థాపించి, అది తిరుమల డైరీ కావచ్చు, అనేక సంస్థలు స్థాపించి కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆ ప్రాంతంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా విశేష సేవలు అందించాడు వినుకొండ ప్రాంతం. మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా, అక్రమంగా వాళ్ళ కుటుంబ సభ్యులే పోయి పోలీసులకి లేదు కలెక్టర్ ఆఫీస్కి వాళ్ళు కొన్న భూమిలో ఏదో అవకతవకలున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ మీదే కేసు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఉండొచ్చు కొన్ని ఒత్తిళ్లు, అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది మంత్రులు ఇక్కడ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తాడు. రేపు ఇవన్నీ వెలికి తీస్తాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులం అందరం కూడా అండదండలుగా ఉంటామని తెలియజేస్తున్నాం. నరసరావుపేట పట్టణంలోని స్టేడియం సమీపంలో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో మాత్రం చెత్త తొలగింపులో పూర్తిగా విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. ప్రచార హడావిడి కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చెత్త కుప్పలను తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నరసరావుపేటలో రూరల్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. ఆటోలో సుమారు 4 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా తనిఖీల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటోను రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వినుకొండ పోలీస్ స్టేషన్లో సీఐ చిన్నమల్లయ్య లొంగిపోయారు. మహిళపై బలాత్కారం చేసినట్లు మరికొన్ని ఆరోపణలతో ఇటీవలే పోలీస్ అధికారులు చిన్నమల్లయ్యని సస్పెండ్ చేశారు. సుమారు నెల రోజుల పైగా పరారీలో ఉన్న చిన్నమల్లయ్య ఈ రోజు వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మండల కేంద్రమైన నకరికల్లులో రంగబొమ్మ సెంటర్లో నకరికల్లు మండలం జనసేన అధ్యక్షుడు బత్తెల శ్రీనివాసరావు చేతుల మీదుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం శంకుస్థాపన నిర్వహించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా వైద్యం కొరకు నకరికల్లు పాతూరు నుండి కొత్తూరు వరకు వస్తూ ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం కూటమి ప్రభుత్వం 43 లక్షలు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు సాగి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, మండల తహసీల్దార్ పుల్లారావు, నకరికల్లు ప్రత్యేక అధికారి స్వర్ణ, గ్రామ డిప్యూటీ ఎంపీడీఓ శశికళ, పంచాయతీరాజ్ డిప్యూటీ ఎంపీడీఓ మారుతిబాబు, ఆర్ఐ సిద్ధయ్య, పంచాయతీ అభివృద్ధి అధికారి కొమ్మవరపు అప్పారావు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. సత్తనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆశీస్సులతో నిన్న నగరికల్లు మండలం నగరికల్లు గ్రామంలో రంగాబొమ్మ వద్ద ఆయుష్మాన్ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమం జరిగింది. దీంట్లో ముఖ్య నాయకులుగా జిల్లా నుంచి మండల నాయకులతో కార్యక్రమం జరగడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నగరికల్ తహసీల్దారు కట్టెకోట పుల్లారావు గారు, గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, నగరికల్లు మండల స్థాయి నాయకులు, టీడీపీ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆవలరాజు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఆకుల వెంకటేశ్వర్లు, సొసైటీ ప్రెసిడెంట్ తిరుమల చెట్టి వెంకట్రావు, బీజేపీ మండల పార్టీ ప్రెసిడెంట్ మునవర బాజీ, టీడీపీ మహిళా అధ్యక్షురాలు హుసేన్ బి, టీడీపీ లీగల్ సెల్ ఆలీబాషా, కూటమి నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. నకరికల్లు మండలం గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ గుండ్లపల్లి గ్రామంలో ఒక పేద కుటుంబ ఆడపిల్ల పెళ్లికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు దాచేపల్లి రహీం, గండు మస్తాన్ వలి, సయ్యద్ మునీర్, చికిలి జాన్సా, కారాలపాటి సైదావలి తదితరులు పాల్గొన్నారు. गुड़पल्ली वाले नौकीदारा माँ बच्ची की शादी के ऐसे सायं करे माँ बाप ने को सायं करे उन्हें పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు గుండ్లపల్లి గ్రామంలో ఒక పేద కుటుంబ ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా 10,000 రూపాయలు అందించినాం. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ప్రతి ఒక్క పేద ప్రజలపై ఆపదలో ఉన్న వారిపై ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుతున్నాము. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెం గ్రామంలో భారీ వర్షాలు పడి వాగు పొంగిందంటే చాలు కొన్ని కాలనీలు జలమయమయ్యేవి. వరద నీరు ఇళ్లలోకి చేరి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వరద తగ్గే వరకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడేది. ఆఖరికి ఎవరైనా చనిపోతే శ్మశాన వాటిక కూడా నీట మునిగి అంత్యక్రియలు చేయడానికి స్థలం లేక రోడ్డు పక్కన శవాలను దహనం చేయాల్సిన పరిస్థితి వారిది. గత నవంబర్ నెలలో చస్తా నిర్మించి దానికి పరిష్కారం చూపారు. ఇలాంటి ఎన్నో ఏళ్ల కన్నీటి గాథను, ప్రజల ఇబ్బందులను స్థానిక నాయకులు బాపిరాజు, మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల దృష్టికి తీసుకెళ్లారు. సమస్య విన్న వెంటనే ఎంపీ గ్రామస్తుల కష్టాలను తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన జేసీబీని పంపారు. ఎంపీ చొరవకు బాపిరాజు నాయకత్వానికి పెద్దపాలెం గ్రామస్తులు శ్రమ భాగస్వామ్యం కూడా తోడైంది. అందరూ ఒక తాటిపైకి వచ్చి చేతులు కలిపి ఒక ప్రయత్నంతో సమస్యను పరిష్కరించారు. దాదాపు 2 కిలోమీటర్ల మేడ పూడికతో పిచ్చి మొక్కలతో నిండిపోయిన వాగును, మురికి కాలువను జేసీబీతో పూర్తిగా శుభ్రం చేయించారు. సార్ మాది పెద్దపాలెం గ్రామం సార్, అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా. మాకు బాగా వరద వస్తే బాగా వర్షానికి ఎంత మాకు ఇళ్ళని మునిగిపోతున్నాయి సార్. ఇంత లోతు నీళ్ళు వస్తున్నాయి. అది బాబిరావు సార్ చెప్పాము మాకు ఇలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి. సారు పట్టించుకొని అవన్నీ మొత్తం కాలువలు జేసీబీ పెట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం తీపిచ్చారు. కనీసం ఒక 2 కిలోమీటర్ల పైన ఉంటుంది ఇదంతా వాగు. ఈ మొత్తం తీపిచ్చారు సార్. ఇందువల్ల మాకు నీళ్ళు మొత్తం పోయి మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎంపీ గారి ఆధ్వర్యంలో చేయించారు. మాకు ఇది ఈ వాగు తీయడం వల్ల మాకే ఉంటుంది, వరదలు ఏమి రాకుండా ఉంటాయి సార్. ఇంకా సమస్యలు ఏంటంటే కాలువలు, మురికి కాలువలు ఉన్నాయి సార్. మురికి కాలువలు కూడా తీపిచ్చేశారు. కాలనీలలో కానీ ఊరు మొత్తం మీద కూడా మొత్తం కాలువలు ఉన్నాయి. కాలువలు బాగా అయ్యి నీళ్లు పోకుండా అవుతున్నాయి. అవన్నీ కూడా జేసీబీ సహాయంతో మొత్తం తీసేశారు. అంతా నీట్గా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు మొత్తం సౌకర్యంగా బాగా పోతున్నాయి, ఎవరికి ఇబ్బంది లేదు. మా బాబురాజు గారు ప్రెసిడెంట్ గారు మన ఎంపీ గారి ద్వారా బండి తెప్పించి వాగులు వంకలు మొత్తం తీపిచ్చేసిందండి.
ఇప్పుడు వర్షం వచ్చినా ఏ ఊళ్ళో ఇబ్బంది లేకుండా చేయించిండు. అసలు ఏ డబ్బులు లేదు. ఇప్పుడు దాకా ఒక గతం ఒకలాగా ఉంది, ఇప్పటి నుంచి ఒకలాగా ఉంది. వాగులు మొత్తం క్లియర్ చేయించిండు. ఊళ్ళో మొత్తం ఎక్కడ పెట్టిన చుట్టుపక్కల గ్రామాలు మొత్తం మా ఊరు వాటికి మా ఎంపీ గారి ద్వారాగా ఇబ్బంది లేదు. ఇప్పటికైతే ఎంత వర్షం వచ్చినాయి, అంత వాగు వచ్చినాయి, ఇబ్బంది లేదు. కాలం వెళ్ళిపోతే ఇబ్బంది లేదండి. మా బాబురాజు గారికి దండాలు, మా ఎంపీ గారికి నమస్కారాలు. నరసరావుపేట రావిపాటు రోడ్డులో వాగ్దేవి జూనియర్ కాలేజీ సరస్వతి నూతన భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవింద్ బాబు మరియు తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంలో విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కొల్లి బ్రహ్మయ్య, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇవాళ మంచి రోజు కాబట్టి వాగ్దేవి జూనియర్ కాలేజీ క్యాంపస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇటువంటి కార్యక్రమంలో వారి చైర్మన్ గారికి అదేవిధంగా మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. వాగ్దేవి జూనియర్ కాలేజీ నూతన భవనంలోకి ఇలా అడుగు పెట్టడం జరిగింది కాబట్టి వారందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇదంతా కూడా రాబోయే కాలంలో దినదిన ప్రమాణార్థంగా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి తెలియజేస్తున్నాము. నర్సరావుపేట పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థలు వాగ్దేవి విద్యా సంస్థల వారి నూతన క్యాంపస్ ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారి చేతుల మీదుగా ఇవాళ నర్సరావుపేట పట్టణంలో అలాగనే చుట్టుపక్కల ఉన్నటువంటి ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లోనే ఈ విద్యా సంస్థ ఎంతో పేరెన్నికగలది. వీళ్ళు పెట్టినప్పటి నుంచి కూడా ఉన్నతమైనటువంటి ప్రమాణాలని పాటిస్తూ వీళ్ళ కమిటీ అందరూ కూడా సొంత పిల్లల్లాగా పిల్లలందరినీ కూడా చూసుకుంటూ వాళ్ళ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ ఎంతో ఉన్నతంగా ఇక్కడ విలువలను పాటిస్తున్నటువంటి పరిస్థితి. అలాగనే రాబోయే రోజుల్లో ఇంకా వీళ్ళు అభివృద్ధి చెందాలని, రాష్ట్రంలోనే ఉన్నతమైనటువంటి కళాశాలలో డిగ్రీ కానీ జూనియర్ కళాశాలలో టాప్ 10లో వీళ్ళు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నరసరావుపేట పట్టణంలో వాగ్దేవి విద్యా సంస్థల ఆధ్వర్యంలో జూనియర్ కళాశాలకు నూతన భవనాన్ని కట్టించడం జరిగింది. దాని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్ గారు వీరు వచ్చి వీరి సువర్ణ హస్తాలతో ఈ నూతన భవనాన్ని ప్రారంభించడం జరిగింది. వాగ్దేవి విద్యా సంస్థలు జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల రెండు కూడాను పల్నాడు జిల్లాలో అత్యంత విలువలు పాటిస్తూ విద్యార్థులకి తక్కువ ఖర్చుతో విద్యను అందిస్తూ ఎంతో మందికి విద్యాసేవను అందిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ తరఫున మా తరఫున అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ వాగ్దేవి విద్యా సంస్థలు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. నరసరావుపేటలో రావిపాటు రోడ్లో ఉన్నటువంటి మా వాగ్దేవి డిగ్రీ కళాశాల దగ్గరలోనే వాగ్దేవి జూనియర్ కళాశాల నూతన భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ నూతన భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేసినటువంటి పెద్దలు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారికి, అలానే పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రామచంద్రప్రసాద్ గారికి, అలానే కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేత తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య గారికి, అలానే మరి పోతుల శంకర్ గారికి, ఉదయం నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా మా విద్యా సంస్థల అభివృద్ధి కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రొంపిచెర్ల మండలం సుబ్బయ్యపాలెం సమీపంలో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పేరం రామదాసు సుమారు 55 ఏళ్ల వ్యక్తి రోడ్డు పక్కన నిలిచి ఉండగా అటుగా వస్తున్న లారీ ఢీకొట్టినట్లు సమాచారం. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయనను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజుపాలెం మండలం రాజపాలెం గ్రామం ఆర్ఆర్ సెంటర్ ఎస్టీ కాలనీ నందు పర్యావరణ దినోత్సవం సందర్భంగా అక్కడ కమ్యూనిటీకి పిల్లలకు అవగాహన కల్పించడం జరిగింది. డిబిఆర్సి ఏరియా కోఆర్డినేటర్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మండల అధికారి వెలుగు కార్యక్రమం నుండి ఏపీఎం శివకుమార్ మాట్లాడుతూ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను నాటి రక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని తెలిపారు. సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకం తగ్గించి నీటిని ఆదా చేస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ కాలుష్యాన్ని తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో NREGS TA రాజువర్ధన్ పిల్లలతో శ్లోకం చెప్పించి మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమంలో కోటిరత్నం మాట్లాడుతూ దళిత బహుజన రిసోర్స్ అండ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో పర్యావరణ దినోత్సవం గురించి DVRC ఈరోజు పలు చోట్ల కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకు, తల్లిదండ్రులకు అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో రేషన్ బియ్యం కట్టివేత, ఆటో సీజ్ చేసిన సివిల్ సప్లైస్ అధికారులు. మద్యం సేవించడం వలన మానసిక సమస్యలు పెరుగుతాయి, డాక్టర్ సుస్మిత వెల్లడి. ఆపరేషన్ క్లీన్ స్వీప్, కాగితాలకే పరిమితమా? పట్టణంలో ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే. 43 లక్షలతో నకరికల్లలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ భవనం శంకుస్థాపన చేసిన జనసేన అధ్యక్షుడు శ్రీనివాసరావు. గుండ్లపల్లిలో ఆడపిల్ల పెళ్లికి గుండ్లపల్లి ఎంప్లాయీస్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ ఆర్థిక చేయూత. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.